still playing. That's what playing badminton at this age, definitely should have a lot of fitness. We have been talking about his legacy. శ్రీ ప్రకాష్ స్కూల్స్లో చాలా గేమ్స్ చాలా కాలం నుంచి నేను చూస్తున్నాను. గేమ్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన. అది చాలా సంతోషకరమైన విషయం. ఎంచేతంటే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ మీదే కాకుండా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఈ కార్యక్రమానికి నన్ను కూడా మా స్పోర్ట్స్ కమిటీ అందరినీ కూడా పిలిచిన చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్నిటికంటే కూడా మంచి ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ ఒకటి. పిల్లలకి ఇంకా ఆదర్శంగా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. దాంట్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. అంచేది ఏంటంటే స్పోర్ట్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అది కూడా ఒక భాగమే, జీవితంలో భాగమే. కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మెంబర్స్కి, అతిథులకు, ఆహ్వానితులకు, ప్లేయర్స్ అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. 2 స్టేట్స్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని క్లస్టర్ లెవెల్లో సిబిఎస్ఈ లెవెల్లో ఇక్కడ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. బ్యాడ్మింటన్ కానీ, మన టేబుల్ టెన్నిస్ కానీ, అదేవిధంగా టెన్నికాయిడ్ కానీ ఎనీ అదర్ గేమ్స్, టెన్నిస్ కానీ, అదేవిధంగా క్రికెట్, నెట్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడానికి మరి విజయప్రకాష్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి విజయప్రకాష్ గారిని అభినందిస్తూ గట్టిగా తప్పట్లు కొట్టి మనం అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. పిల్లల్లో ఉన్న ఎబిలిటీని, స్పోర్ట్స్ ఎబిలిటీని ఎంకరేజ్ చేసి వారు ఒక నేషనల్ లెవెల్లో ప్లేయర్స్గా తయారవడానికి మరి ఆయన సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తున్నాం. तू जिंदा है तो जिंदगी के जीत पे यकीन कर, अगर कहीं पे स्वर्ग है उतार ला ज़मीन पर. So if you believe in yourself, you can bring heaven to the earth. So I wish all the students who are participating here best of luck. At Kakinada, no, I'll say in the whole state, I feel that Sri Prakash is the best school, and very congratulations to Sri Prakash, because national games we have heard at your school only, sir. So I wish you many more success from your school, and I wish students should go from here to the nationals and bring a good name to our country as well as the school. Thank you, sir. ఈ రోజు ఇక్కడ మరి ఇంత అద్భుతంగా మీ అందరికీ ఆతిథ్యం ఇస్తున్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల చైర్మన్ విజయప్రకాష్ గారికి, అలాగే చీఫ్ గెస్ట్ సోదరి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారికి, అలాగే రాజా సూరిబాబు రాజు గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ పెద్దాపురం, ఇతర గెస్టులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ, స్పోర్ట్స్ అన్నది లైఫ్లో ఒక పార్ట్. గెలుపు ఓటముల్ని కూడా రెండు సమానంగానే స్వీకరించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న బిజీ లైఫ్లో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలందరికీ ఏ పనైనా చదువు అన్నది ఇష్టంతో చదవాలి, కష్టంగా చదవకూడదు. అదే ముఖ్యంగా మరి గొప్ప వ్యక్తుల మధ్య మనం ఉన్నాం. పైన మనందరూ చూస్తే మరి విజయప్రకాష్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చే మరి గొప్ప వ్యక్తుల్ని మనకి మరి ఈరోజు మన మధ్యన పెట్టారు. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, లేచి నిద్రించకండి, సాధించే వరకు శ్రమించండి. మరి ఆయన మాటని మనందరం కూడా పిల్లలు ముఖ్యంగా ఆచరించాలని కోరుకుంటూ చివరిగా మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్.
అకాడ్ స్కూల్ తిరుపతి, నవభారత్ పబ్లిక్ స్కూల్ ఖమ్మం, మౌంట్ ఫోర్ట్ కాజీపేట్, నీలకంఠ విద్యాపీఠ్ రంగారెడ్డి హైదరాబాద్, శ్లోక బిర్లా స్కూల్ తిరుపతి. ఈ కోచ్ అండ్ మేనేజర్స్ వచ్చి టైసింగ్ తీసుకోవాలి. Coach or manager, please report to the referee table. Canary School.
Rimli Public School, Singapore. Coach and manager, report for participate. आप coaches and managers, don't discuss आपको you met here today. Me and other our team also. అవునా సరే సరే That's it. Kartik, try to give feedback.
Under 14, St. Francis CRB. KCP Siddhartha Vijayawada, second round, under 14 boys. దయవచ్చి పేరెంట్స్ ఎవరైతే బయటికి వెళ్ళిపోండి. పేరెంట్స్ ఓన్లీ కోచ్ మాత్రమే ఉండాలి ఇక్కడ. పేరెంట్స్ ఓన్లీ కోచెస్ ఓన్లీ అలౌడ్ ఇన్ ద ఇండోర్ స్టేడియం. మేనేజర్స్ ప్లీజ్ గో అవుట్ సైడ్. కోచెస్ ఓన్లీ కోచ్లు మాత్రం ఉండాలి. లేకపోతే షెడ్యూల్ అవడం జరుగుతుంది. వేరే పేరెంట్స్ వెళ్ళిపోండి.
we gather to ignite the spirit of competition, team spirit, and commitment. With immense joy and pride, we extend a warm welcome to the 7th CBSE Badminton Cluster Meet hosted by Sri Prakash Synergy School, Kakinada, a cradle of holistic education and sporting excellence.
request everybody here to stand and salute for our national flag. Salute. Uphold the spirit of fair play and strengthen the bonds of CBSE sports fraternity. We request Rajas Suribabu Raj Garu, ex-chairman of Peddapuram, to unfurl our CBSE flag. The flag, a glorious emblem of our institution's honor, heritage, and unyielding spirit, awaits its end. As it rises, it carries with it the dreams, values, and aspirations of every learner gathered here today. With great reverence, we now invite Padma Shri Garu to unfurl the school flag, symbolically ushering in the official commencement of the 7th CBSE Cluster Badminton Meet.
చేతులతో వెలిగే ధరణి హే భారత జనని వీరధీర చరితులతో వెలిగే ధరణి హే భారత జనని వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని 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 నాలుగు వేదములే నాలుగు దిక్కుల నీ ఖ్యాతిని ప్రసరించగా నాలుగు వేదములే నాలుగు దిక్కుల నీ ఖ్యాతిని ప్రసరించగా ఐక్యతతో ఆ ఖ్యాతిని పెంచి విశ్వమంతటా చాటేమో వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని 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 హిమనగమే నీ మేలి ముసుగుగా సాగరమే పారాణిగా హిమనగమే నీ మేలి ముసుగుగా సాగరమే పారాణిగా పచ్చని పైరుల పసిడి చీరగా జగతిని సిరులొలికించేవు వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని వీరధీర చరితులతో వెలిగే ధరణి హే భారత జనని వందనం జనని మము చల్లగా కాచి దీవించమ్మా జనని హే భారత జనని 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 round of applause. What a captivating display of rhythm and grace. The performance wasn't just dance, it was an expression of joy, tradition, and youthful exuberance. Turn the lights off.
दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे हो
होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। 1, 2, 3, let's go। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलके ढूंढे अब तो यारा अपना जहाँ है सबसे प्यारा। आओ हम मिलके ढूंढे अब तो यारा अपना जहाँ है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। शरारे हैं भारी खिलारे हैं, हम खाते थकते नहीं। जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं। बातें हैं, उम्र है, जोश है और जान है, नाचते गाने के देश को अपनी शान है। बातें हैं, उम्र है, जोश है और जान है, नाचते गाने के देश को अपनी शान है। हमने कहा है जो तुम भी कहो। Wasn't that absolutely amazing? From the visionary at the helm of our institution. Our ex-municipal chairman Pedapuram and ardent sports lover. Even now he plays for tennis and wins a lot of tournaments, national tournaments. And members of Kakinada District Badminton Association, all of you. And elite of Kakinada, parents, and the participants of this wonderful tournament. Very happy to host you. First of all, I should thank all your parents, congratulate all your parents for sending you all the way from various parts of Andhra and Telangana. I've seen people coming from Kurnool, from Hyderabad. I know it takes a lot of time to come here, but still you took all the pain, you took all the efforts to come. That's why always, whenever such tournament happens, it's sport that wins, sporting spirit that wins. Definitely, you all are going to win or lose, but definitely your spirit
in you should win, and that should take you to a great level, not only now, in future also. And our chief guest today is slightly unwell, so he's not, I think he might make it at the last minute. But definitely we have a wonderful guest with us. And I think all the players, you are part of East Godavari district, Godavari, Kakinada, and hope you're all well taken. Any problem, please let our team of teachers know. Definitely they'll be always ready to help you. And probably by day after tomorrow, you'll be able to witness more matches. And definitely you're all going to win or lose, but definitely you're going to take your spirit to the next level. Thank you all. He's still playing. That's what playing badminton at this age, definitely you should have a lot of fitness. We have been talking about his legacy from many days, and very fortunate to witness him here. Thank you, sir. Thanks for being here. Please, over to you. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని మెయిన్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. ఈ స్పోర్ట్స్ మూలానే నేను ముఖ్యంగా మిగిలిన కార్యక్రమాలని క్యాన్సిల్ చేసుకునే వేళ రావడం జరిగింది. అందులో శ్రీప్రకాష్ స్కూల్స్, మిగిలిన స్కూల్స్ అన్నీ ఉన్నాయి, కానీ శ్రీప్రకాష్ స్కూల్స్లో ఆయన ఆధ్వర్యంలో చాలా గేమ్స్ చాలా కాలం నుంచి నేను చూస్తున్నాను. గేమ్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన. అది చాలా సంతోషకరమైన విషయం. ఎంచేతంటే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాకుండా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఈ కోర్టు కట్టినప్పుడు కూడా మేము కట్టినటువంటి మా టౌన్ హాల్లో తరచు వచ్చి చూసేవారు ఆయన. ఆ కోర్టు చూసి కూడా ఇది కట్టారు. మేము గత చాలా కాలం నుంచే, అంటే కాకినాడలో ఫస్ట్ మనం వుడెన్ కోర్టు కట్టేది మీ ఆఫీస్ క్లబ్లో, అంతకంటే ముందు ఓన్లీ రంగరాయ మెడికల్ కాలేజ్. అంతేదండి. ఎందుకు కేవలం స్పోర్ట్స్ గురించి అని మాట్లాడంటే నా స్టిల్ ఇప్పుడు నేను 78 years, బట్ స్టిల్ ఐఎమ్ ప్లేయింగ్ షటిల్ ఎవ్రీడే. అది మెయిన్. అది అంచేత నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అనేది, లాస్ట్ ఇయరే నేను సౌత్ కొరియాలో ఇంటర్నేషనల్ 75+ ఆడడం జరిగింది. మెయిన్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ గురించి ఇక్కడ నేను మెయిన్ రావడం జరిగింది, మిగిలిన కార్యక్రమాల కంటేని. అయినా ఈ కార్యక్రమానికి నన్ను కూడా మా స్పోర్ట్స్ కమిటీ అందరినీ కూడా పిలిచిన చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంకా కొన్ని చెప్పాము ఆయనకి, విజయ్కి, ఇక స్పోర్ట్స్ ఇంకా బాగా డెవలప్ చేయండి, ఇంకా కార్యక్రమాలు పెట్టి పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఈ స్విమ్మింగ్ పూల్ గట్రా చూసాం మేము. చిన్నప్పటి నుంచి కూడా ఆ స్విమ్మింగ్ నేర్పడం అన్నిటికంటే కూడా మంచి ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ ఒకటి. అది మిగిలిన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, డ్యాన్సులు అదని, అలా ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ పిల్లలకి ఇంకా ఆదర్శంగా, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. దాంట్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. అంచేత ఏంటంటే స్పోర్ట్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అది కూడా ఒక భాగమే, జీవితంలో ఒక భాగమని చెప్పుకోవాలి. ఈ డిసిప్లైన్ మెయింటైన్ చేసిన రోజుని మొట్టమొదటి నుంచి కూడా యోగా నేర్పుతున్నారో లేదో నాకు ఐడియా లేదు. యోగా మస్ట్ అండి ప్రతి వ్యక్తికి కూడా. ఇంచేది చిన్నప్పటి నుంచి మనం యోగా చేసి ఎప్పుడైతే ఇంట్లో ఉన్నామో, మనం ఎంత వయసు వచ్చినా కూడా ముఖ్యంగా చెడు అలవాట్లకి లోన్ అవ్వకుండా ఉంటాం. ఎటువంటి ఒక సిగరెట్ కానీ, స్మోకింగ్ కానీ, ఏ రకమైనటువంటి అలవాట్లకి లోన్ అవ్వకుండా ఉంటాం. అది బేసిక్ ఏంటంటే అది 16 years లోపులోనే పడిపోవాలి మనకి. ఆ డిసిప్లిన్ అనేది 16 years లోపులోనే. ఆ తర్వాత మనం రమ్మన్న దారు. అంటే కొంతమంది చూస్తున్నాం, వాళ్ళ గురించి కాదు, మేబీ 0.1% అటువంటి వ్యక్తులను చూస్తుంటే కొంచెం బాధ కలుగుతుంది మాకు. అంచేత ఇంత డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది సేమ్ కంటిన్యూ చేయాలని చెప్పి మనం థ్యాంక్ యూ సో మచ్. Present a moment to Bam Reddy. He is president of Kakinada District Badminton Association. So please.
సిబిఎస్ఈ క్లస్టర్ 7 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇనాగరల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ పేరబత్తుల రాజశేఖర్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి శ్రీమతి పద్మశ్రీ గారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ డైరెక్టర్ శ్రీ విజయప్రకాష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మెంబర్స్కి, అతిథులకు, ఆహ్వానితులకు, ప్లేయర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు శ్రీప్రకాష్ స్కూల్లో మరి 2 స్టేట్స్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని క్లస్టర్ లెవెల్లో సిబిఎస్ఈ లెవెల్లో ఇక్కడ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేస్తున్నా. ముఖ్యంగా మరి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి 380 మెంబర్స్ పార్టిసిపేషన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే ప్లేయర్స్ అందరూ కూడా నేషనల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, సౌత్ జోన్ కానీ ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని తెలుసుకుంటేనే ఇంత నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ రావడం జరుగుతుంది. పేరెంట్స్ అందరూ కూడా, ముఖ్యంగా ఈ సందర్భంగా పేరెంట్స్ అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి కానీ, కర్నూలు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ డైరెక్టర్ గారు విజయప్రకాష్ గారి గురించి చెప్పవలసి వస్తే, ఆయన లాస్ట్ 18 ఇయర్స్ నుంచి పెదాపురంలో శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ ఆర్గనైజ్ చేస్తూ అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం, ఎవరైతే పిల్లలు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్గా ఉంటారో డిఫరెంట్ గేమ్స్, బ్యాడ్మింటన్ కానీ, మన టేబుల్ టెన్నిస్ కానీ, అదేవిధంగా టెన్నికాయిడ్ కానీ, ఎనీ అదర్ గేమ్స్, టెన్నిస్ కానీ, అదేవిధంగా క్రికెట్, నెట్ ప్రాక్టీస్ కానీ, ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడానికి మరి విజయప్రకాష్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు. అటువంటి వ్యక్తి మన పరిసర ప్రాంతాల్లో, ఇటు కాకినాడ కానీ, పెద్దాపురం కానీ, పాకిరావుపేటలో కానీ అటువంటి వ్యక్తి ఉండటం వలన ఈ సరౌండింగ్ ఏరియా అంతా మంచి స్పోర్ట్స్ మెన్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. మరి విజయప్రకాష్ గారిని అభినందిస్తూ గట్టిగా తప్పట్లు కొట్టి మనం అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంచేతనంటే కార్పొరేట్ స్కూల్స్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ తప్ప ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ చాలా తక్కువ స్కూల్స్లో ఉంటాయి. మరి విజయప్రకాష్ గారు ఎనర్జీ స్కూల్లో, శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్లో స్పోర్ట్స్కి, ఎడ్యుకేషన్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మరి స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని ఒక పక్క డెవలప్ చేస్తూ, ఒక ప్రక్కని పిల్లల్లో ఉన్న ఎబిలిటీని, స్పోర్ట్స్ ఎబిలిటీని ఎంకరేజ్ చేసి వారు ఒక నేషనల్ లెవెల్లో ప్లేయర్స్గా తయారవడానికి మరి ఆయన సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తున్నాం. మరి ఈ రోజున తీసుకున్నట్లయితే 9th, 10th, 11th ఈ డేట్స్లోనే పెద్దాపురంలో క్లస్టర్ లెవెల్ సిబిఎస్ఈ 2 స్టేట్స్కి బాస్కెట్బాల్ టోర్నమెంటు ఫర్ బాయ్స్ని అక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే డేట్స్లో 9, 10, 11లో పాయకరావుపేటలో ఖోఖో క్లస్టర్స్, సిబిఎస్ఈ క్లస్టర్ ఖోఖో టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయటం, మరి ఇక్కడ కాకినాడలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని క్లస్టర్ లెవెల్లో ఆర్గనైజ్ చేయడం అనేది
అది సామాన్యమైన విషయం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఇటువంటి ఇంట్రెస్ట్ చూపించి స్పోర్ట్స్ లవర్గా ఉంటూ ఇన్ని టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేయడమే కాకుండా ప్లేయర్స్ అందరికీ కూడా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్మెన్స్ని ఎంకరేజ్ చేసి వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అన్న లక్ష్యంతో ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకి బ్యాక్ బోన్ లాగా ఉండి ఇంత అవకాశం కల్పించిన వ్యక్తులు మనకి సాధారణంగా దొరకరు. మనకి అరుదుగా దొరికిన వ్యక్తి మన విజయప్రకాష్ గారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని మన స్పోర్ట్స్లో స్కిల్స్ని పెంచుకొని ఒక నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ పార్టిసిపేట్ చేసేలాగా మనందరం కూడా తయారవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇందాక పెద్దలు బావిరెడ్డి గారు బ్యాడ్మింటన్లో 80+ కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు అంటే అది స్పోర్ట్స్ మీద గేమ్ మీద ఆయనకున్న ఇంట్రెస్టు. దాన్ని బట్టి మీరు కూడా ఆ ఏజ్ ఇంకా పై ఏజ్ వచ్చే వరకు కూడా ఈ స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని స్టూడెంట్స్ అందరినీ కూడా కోరుతున్నా. అదే బావిరెడ్డి గారితో పాటుగా నేను కూడా 70+ టెన్నిస్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్ కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండియన్ టీం తరఫున మరి టర్కీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. రేపు రాబోయే ఫిబ్రవరిలో వరల్డ్ ఛాంపియన్షిప్కి ఇండియన్ టీం తరఫున అబుదాబిలో పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఏజ్ ఈజ్ ఎ నెంబర్, వయసు అన్నది ఒక నెంబర్ మాత్రమే. అది మన బాడీ ఫిట్నెస్ కానీ మన మనసు యొక్క ఫిట్నెస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఏజ్లో టిల్ డెత్ వరకు కూడా మనం స్పోర్ట్స్లో ఆడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం మైండ్ని ఆ దిశగా మనం ఆలోచన పని చేసేలాగా మన మైండ్ని ట్యూన్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అంటే 100 మంది పార్టిసిపేట్ చేసే 100 మంది గెలిచే పరిస్థితి ఉండదు. కానీ గెలటమా ఓటమా అన్నది పక్కన పెడితే మనం పార్టిసిపేట్ చేసామా లేదా అన్నది ముఖ్యంగా పిల్లలందరూ కూడా మనం పార్టిసిపేట్ చేయటమే ముఖ్యం. పార్టిసిపేట్ చేసిన తర్వాత విన్నింగా లూజింగా అన్నది మన ఎబిలిటీని బట్టి అక్కడ ఆధారపడి ఉంటుంది. మనం ఈ టోర్నమెంట్లో ఓడిపోయిన తర్వాత మనం ఆలోచించే విధానం ఎలాగ ఉండాలి అంటే నేను ఈ టోర్నమెంట్లో ఓడిపోవటం జరిగిందంటే దానికి కారణం ఏంటి, నాకంటే అపోనెంటు బెటర్గా ఆడటం వల్ల నేను ఓడిపోయాను, ఆ బెటర్గా ఏ విధంగా ఆడాడు, వాడు ఏ స్కిల్స్ ఉపయోగించాడు అన్నది నెక్స్ట్ టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు అవన్నీ మనం రెక్టిఫై చేసుకుని ఆడినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మంచి స్పోర్ట్స్మెన్స్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి ఈ రోజున మరి ఇంత చక్కటి టోర్నమెంట్లో మరి నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీప్రకాష్ విజయ్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir. You really prove that age is just a number. His passion for the game is evident in every shot he plays, inspiring others with his dedication and sportsmanship. చైర్మన్ శ్రీ విజయ్ ప్రకాష్ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎక్స్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సూర్బాబు గారు, ఎస్టీమ్ గెస్ట్, స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ శ్రీ ప్రకాష్ స్కూల్ and students who have come from all over the state and others, I wish them best of luck.
Students, I would like to say only few words. Like, education is training of mind, and taking a certificate or a diploma is one of the components of education. There's others also, like sports and learning humanism. So I request all the students, besides learning, you need to have sports as the important component, and humanism means here you need to respect our country, respect our parents, respect our society, and live for our country. Whatever you learn in schools or in teenage, you won't forget till your lifetime. So even when I was in class 8, even I studied in CBSE school at Kendri Vidyalaya, Naval Armament Depot, Vishakhapatnam. So I remember a few words like shloka. These are words said by Sri Krishna in the Bhagavad Gita. Yada yada hi dharmasya glanirбhavati bharata abhyuktanam adharmasya tadatmanam srujamyaham pavitranaya sadhunam vinashaya cha dushkritam dharma sanstarpanaraye sambhavami yuge yuge. So these are the lines I learned in my school days, and till now I remember. So what I am saying is, learn good things at the right age. When you're in school or when you're in college, learn whatever is best in your life, then only you can give your best in your life. I think what you got my point, what I said. So there's one more line I used to sing at school. तू जिंदा है तो जिंदगी के जीत पे यकीन कर, अगर कहीं पे स्वर्ग है उतार ला ज़मीन पर. So if you believe in yourself, you can bring heaven to the earth. So I wish all the students who are participating here best of luck, and bring a good name to our country. And I think the best place for education, sports, everything is Sri Prakash. At Kakinada, no, I'll say in the whole state, I feel that Sri Prakash is the best school, because two of my children studied here at Sri Prakash, and one is doing her MBBS at GSL Rajahmundry, so other is doing her +1. So I wish students all the best, and very congratulations to Sri Prakash, because national games we have heard at your school only, sir. So I wish you many more success from your school, and I wish students should go from here to the nationals and bring a good name to our country as well as the school. Thank you, sir. Thank you, everyone. We request everyone to give a very big applause for a beautiful words. Now we request our director, sir. Padma Bangaru, Sports Olympic Association ex-secretary. Please come out to the dais. She's a dynamic leader and a commitment voice for education, empowerment and inclusive growth. What adds a special warmth to our presence today is a personal connection with our institution. As a proud parent whose daughter had been a part of this very school until recently. Madam, we are truly privileged to have you back with us. This time not just as a dignitary but also one of our own. క్లస్టర్ 7th బ్యాడ్మింటన్ 2 స్టేట్ల నుంచి వచ్చిన మరి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో పార్టిసిపెంట్స్కి ఈరోజు ఇక్కడ మరి ఇంత అద్భుతంగా మీ అందరికీ ఆతిథ్యం ఇస్తున్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల చైర్మన్ విజయప్రకాష్ గారికి, అలాగే చీఫ్ గెస్ట్ సోదరి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారికి, అలాగే రాజా సూరిబాబురాజు గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ పెద్దాపురం, ఇతర గెస్టులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రాం ముందు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. చిల్డ్రన్స్ పిల్లలందరికీ కూడా నా బ్లెస్సింగ్ తెలియజేస్తూ, స్పోర్ట్స్ అన్నది లైఫ్లో ఒక పార్ట్. గెలుపు ఓటముల్ని కూడా రెండు సమానంగానే స్వీకరించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న బిజీ లైఫ్లో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలందరికీ ఏ పనైనా చదువు అన్నది ఇష్టంతో చదవాలి, కష్టంగా చదవకూడదు. అదే ముఖ్యంగా మరి గొప్ప వ్యక్తుల మధ్య మనం ఉన్నాం. పైన మనందరూ చూస్తే మరి విజయప్రకాష్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చే
మరి గొప్ప వ్యక్తుల్ని మనకి మరి ఈరోజు మన మధ్యన పెట్టారు. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, లేచి నిద్రించకండి, సాధించే వరకు శ్రమించండి. మరి ఆయన మాటని మనందరం కూడా పిల్లలు ముఖ్యంగా ఆచరించాలని కోరుకుంటూ చివరిగా మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. స్పోర్ట్స్లోనే కాదు ఎడ్యుకేషన్లోని కూడా మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Respected representative, constantly working to uplift the voice of educators and the public. Thank you, sir, for your gracious presence. Thank you for all the dignitaries to be your presence here. We conclude the ceremony for allowing all of thanks. Thank you everyone for your presence here. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलहि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाहे तव जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।